కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండలో పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నోడు అంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు. అధికారంలో ఉంటే దోసుకుంటా, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో వండుకుంటా. ఇదా నీ విధానం? నిజంగానే ప్రజలు కష్టాలలో ఉంటే ఫామ్ హౌస్ల గాడిది పండ్లు దొమ్ముతున్నావా? రా ప్రజల్లోకి వచ్చి మాట్లాడు. ప్రతిపక్షంగా ఏం సూచన చేస్తావో చెయ్యి ప్రభుత్వానికి. మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు లేవనెత్తిన అంశాలు సహేతుకమైనవైతే సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు రావు. ఆ చిల్లరగాళ్ళని ఇద్దరిని ఊరి మీదకి వదిలిండి అచ్చోసిన ఆంబోతులాక. ఊర్లలో దేవుళ్ళకి వదులుతారు కదా దున్నపోతులని తెలుసు కదా, అది ఏడ చేనుల మేసి వచ్చినా ఏమనం. దేవరకు వదులుతాం కదా అచ్చోసిన వాటిని. దేవరకు వదిలే ఓ రోజు బలి ఇస్తారు. ఆ ఇద్దరిని అచ్చోసిన వాళ్ళలాక ఊరి మీదకి వదిలి ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఏమన్నా అర్థం పర్థం ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా.